హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం భాగి 4 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. టైగర్ ష్రాఫ్ గారు హీరోగా నటించారు మూవీలో. సంజయ్ దత్ గారు విలన్ పాత్రలో అయితే నటించారు గైస్. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి స్టార్టింగ్లోనే పెద్ద యాక్సిడెంట్ అయితే జరుగుతుంది గైస్. హీరో కోమాలోకి అయితే వెళ్ళిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కోమాలో నుంచి అయితే బయటకు వస్తాడు గైస్. రావడంతో ఏం చెప్తాడంటే తనకు లవర్ ఉండేదని అయితే చెప్తాడు గైస్. అయితే వాళ్ళ బ్రదర్ అంటాడు, అలాంటిది ఏం లేదురా, నీకు ఎవరు లేరు అంటే నేను ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని నేను ఇప్పుడు దాకా నీతో చూడలేదని అయితే చెప్తాడు గైస్ వాళ్ళ బ్రదర్. అయితే డాక్టర్ ఏం చెప్తాడంటే మీ తమ్ముడు ఒక డిజార్డర్తో బాధపడుతున్నాడు, అంటే హిలిజినేషన్లో ఉన్నాడు, అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకుంటున్నాడు, క్రియేట్ చేసుకుంటున్నాడు అని అయితే చెప్తాడు గైస్ డాక్టర్. అయితే హీరోకి ఏం అర్థం కాదు. తర్వాత తెలుస్తుంది అంటే హీరోయిన్ చనిపోయిందని అయితే తెలుస్తుంది గైస్. అంటే సమాధి కూడా ఉందని హీరో అయితే అనుకుంటాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు కూడా, కానీ అక్కడ తర్వాత చూస్తే ఏం ఉండదు. ఏం జరుగుతుందో హీరోకి ఏం అర్థం కాదు. మరి నిజంగానే హీరోయిన్ అనేది ఉందా, ఉంటే మరి హీరోయిన్కి ఏమైంది, తను ఎక్కడుంది, నిజంగా తను చనిపోతే తను చనిపోవడానికి కారణం ఏంటి, అసలు హీరోకి పాస్ట్లో ఏం జరిగింది, మరి హీరో ఇవన్నీ కనిపెట్టాడా, నిజంగానే హీరో డిజార్డర్తో బాధపడుతున్నాడా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది అనేది త్రూఅవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకు పెద్దగా నచ్చలేదు గైస్. మూవీ అసలు ఏంటంటే మన బాలయ్య బాబు గారిది లయన్ మూవీ ఉంటుంది, సేమ్ ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే వెళ్తుంది. మూవీ మొత్తం లయన్ మూవీ చూసినట్టే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం అలానే తీసుకెళ్తారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏదైతే హీరోకి పాస్ట్లో జరిగింది ఏదైతే పోర్షన్ ఉంటుందో అది కూడా ఎక్కడ చూసినట్టుందే, ఏ మూవీ నుంచి తీసుకున్నట్టుందే నేను చెప్పను, కానీ ఏదో మూవీ నుంచి తీసుకున్నట్టుందని అయితే అనిపిస్తుంది గైస్ మూవీ చూస్తున్నంతసేపు. అంటే అన్ని మూవీస్ని గ్రైండర్లో వేసి మిక్స్ చేసినట్టు ఉంటుంది మూవీ. అలానే ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ ఏమైనా బాగున్నాయంటే అది ఉండదు, ఎందుకంటే ఓవర్ ద త్రూ ఉంటాయి ఫైట్ సీక్వెన్సెస్, చాలా ఓవర్ అనిపిస్తాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే చాలా అంటే ఫైట్ సీక్వెన్స్ బాగానే ఉన్నాయి, బట్ ఓవర్ ద త్రూ అంటే బిల్డప్ ఎక్కువ అయిపోయి ఓవర్ ద త్రూ అనిపిస్తుంది మనకి. క్లైమాక్స్ కూడా అంతేం అనిపించదు. ఇంకోటి అది విలన్ పాత్ర ఏదైతే సంజయ్ దత్ గారు చేశారో అది కూడా యానిమల్లో మన బాబీ డెయోల్ గారు చేసినట్టు అని అయితే అనిపించింది నాకు. అలా అయితే అనిపించింది. క్లైమాక్స్ కూడా రొటీన్గా ఎంజాయ్ చేస్తారు. మూవీ మాత్రం అంతగా ఇంప్రెస్ చేయలేదు కదా నాకు. అంటే 1-2 బాగుంటుంది, 3 కూడా బాగానే ఉంటుంది. 3 నాకు ఈ 4 కన్నా 3 బాగానే అనిపించింది. మనకి 3 ఏంటంటే తడాకా మూవీని రీమేక్ చేశారు, అది బాగానే ఉంటుంది. దాంట్లో కూడా ఫైట్స్ ఓవర్ ద త్రూ ఉంటాయి, బట్ ఆ మూవీ చూడడానికి బాగానే ఉంటుంది. ఈ 4 మాత్రం నాకు అంతగా ఇంప్రెస్ చేయలేదు గైస్. నేనైతే చూడొద్దనే చెప్తాను. ఓటీటీలో వచ్చాక దీని అఫీషియల్ డేట్ వచ్చాక నేనైతే మా ఛానల్లో అప్డేట్ అయితే పెడతాను. థియేటర్లో చూసేంత వర్త్ అయితే కాదు మూవీ. ఓటీటీలో వచ్చాక ఒకసారి ట్రై అయితే చేయండి. ఓకే, ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 1.75 గైస్. నాకైతే అంతగా ఇంప్రెస్ చేయలేదు, నాకైతే నచ్చలేదు గైస్ మూవీ. ఓకే, పర్ఫార్మెన్సెస్ హీరో మన టైగర్ ష్రాఫ్ గారు సూపర్గా చేశారు, చాలా బాగా చేస్తారు, అంటే ఇంప్రూవ్ అయ్యారు. యాక్టింగ్ వైజ్ మాత్రం సూపర్గా అనిపించింది. సంజయ్ దత్ గారు ఉన్నంతలో సూపర్గా చేశారు విలన్ పాత్రలో. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బాగుంది, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఏంటంటే మూవీ స్టోరీ బాగా ఎంచుకోలేదు, అంటే అన్ని మూవీస్ని మిక్సీలో కొట్టి మిక్స్ చేసినట్టయితే అనిపించింది గైస్ నాకు మూవీ అయితే. ఫైట్ సీక్వెన్స్ ఓవర్ ద త్రూ అనిపించింది, అంతగా ఇంప్రెస్ చేయలేదు. నేనైతే చూడొద్దనే చెప్తాను. ఓటీటీలో వచ్చాక ఒకసారి ట్రై చేయండి. ఓటీటీ అఫీషియల్ డేట్ వచ్చాక నేను మా ఛానల్లో అప్డేట్ అయితే పెడతాను గైస్. ఓకే, భాగి 4 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.